ఊయల ఊగుతున్నాడు నా రైతు, నాలుక బయటపెట్టి చెట్టుకొమ్మకు తాడు వేసి కాళ్లు రెండు గాల్లో వేలాడదీసి ఊయల ఊగుతున్నాడు నా రైతు అంటూ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న రైతుపై ఓ రచయిత వర్ణన ఇది. నిజంగానే ఆ కవిత కర్షకుడి కష్టాన్ని కళ్లకు కడుతుంది. రైతు ఆత్మఘోష అలాంటిది. మరి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎన్ని పథకాలు అమలు చేసినా నిత్యం రైతు ఆత్మహత్యల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. మరి ఏం చేస్తే ఆ బలవన్మరణాలకు అడ్డుకట్ట వేయగలం? ఆత్మహత్యల మాటే వినపడకుండా ఉండాలంటే ఏం చేయగలం అంటే ఆత్మహత్యల ఆలోచనే రాకుండా చేస్తామంటోంది కూటమి ప్రభుత్వం. అన్నదాతల్లో భరోసా నింపేలా ప్రణాళికల రూపకల్పనకు సిద్ధమైంది కూడా. ఇందుకు 100 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు సైతం అసెంబ్లీలో ప్రకటించారు. అదే జరిగితే రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు జీరో స్థాయికి పడిపోతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య, పంట చీడపీడలతో అన్నదాత బలవన్మరణం, పెట్టుబడులు రాక ప్రాణాలు వదిలిన యువ రైతు, పురుగుల మందు తాగి అన్నదాత ఆత్మహత్య. ఇలా నిత్యం ఎక్కడో చోట రైతు మరణాలపై వార్తలు వింటూనే ఉంటాం, చూసి చలించిపోతూనే ఉంటాం. అప్పులు పెరిగిపోయాయని, వాటిని తీర్చే శక్తి లేదని కొందరు, అప్పు ఇచ్చిన వారి ఒత్తిళ్లు తట్టుకోలేక ఇంకొందరు, ఆరుగాలం శ్రమించి పంట పండించినా పెట్టుబడులు రాక మరికొందరు బలవన్మరణాలకు పాల్పడుతూనే ఉన్నారు. కుటుంబాలకు తీరని శోకం మిగులుస్తూనే ఉన్నారు. బాధిత కుటుంబాలు రోడ్డున పడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయి. మరి ఎన్నాళ్లిలా? దీనికి అడ్డే లేదా? అడ్డుకట్టకు చర్యలే లేవా అంటే కంటితుడుపు చర్యలుగా గత ప్రభుత్వాలు ఎన్నో అక్కరకురాని మాటలు చెప్పి చేతులు దులుపుకున్నాయి. నష్టపరిహారం అందించడంలోనూ నిర్లక్ష్యం వహించాయి. కాని చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతు ఆత్మహత్యలే లేకుండా, ఆత్మహత్యల ఆలోచనలే రాకుండా చేసేలా కూటమి ప్రభుత్వం ముందడుగేస్తోంది. బలవన్మరణాల మాటే వినపడకుండా చూసేలా చర్యలు చేపట్టింది. అందుకు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికైనా సిద్ధమైంది కూటమి ప్రభుత్వం. నిజానికి పంట దిగుబడి, అమ్ముకునే శక్తి, ఆశించిన మద్దతు ధర రైతుల చేతుల్లో లేవు. కొన్ని వాతావరణ మార్పులపై, మరిన్ని మార్కెట్ శక్తులపై ఆధారపడి ఉంటాయి. ఎన్ని లక్షల పెట్టుబడి పెట్టినా, ఇబ్బడి ముబ్బడిగా పురుగు మందులు చల్లినా వాతావరణం అనుకూలిస్తేనే పంట దిగుబడి వస్తుంది. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, ఎగుమతులకు అనుగుణంగానే పంటకు సరైన ధర లభిస్తుంది. లేదంటే రాత్రింబవళ్లు కష్టపడినా ప్రయోజనముండదు. ఇలా వరుసగా 2-3 నష్టపోతే రైతుల తలరాతలే మారిపోతాయి. పంట పెట్టుబడికి అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు కూడా పెరిగిపోతాయి. ఈ క్రమంలో నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోతోన్న రైతన్న ఏ దారి లేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే భార్యాబిడ్డలు, తల్లిదండ్రులు నిరాధారంగా మిగిలిపోతున్నారు. నష్టపరిహారం పేరిట వారిని కాస్త ఆదుకోవచ్చు. అది సరైన సమయంలో అందితేనే ఆ కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. అయితే రైతులకు ఆత్మహత్యల ఆలోచన రాకుండా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అప్పుల ఒత్తిళ్లు లేకుండా, వాటికి పురికొల్పే పరిస్థితులు రాకుండా ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడంతో పాటు మానసిక స్థైర్యం నింపేలా ఉపశమన చర్యలు చేపడితే రైతు ఆత్మహత్యలు నివారించవచ్చు. వీటన్నింటి నేపథ్యంలో 100 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. బ్యాంకర్ల సహకారంతో ఫండ్ ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తున్నారు. దీనికి నిధులొక్కటే కాదు, మానసిక నిపుణులతో కూడిన బృందాలు ఏర్పాటు చేసి గ్రామాలు, కుటుంబాల వారీగా రైతులు, కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చే చర్యలు అవసరం. ఇందుకు 100 కోట్ల రూపాయలే కాదు, అవసరమైతే ఎంతైనా ఖర్చు చేసి రైతుకు ఆత్మహత్య అనే ఆలోచన రాకుండా చేయాలని కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇదే విషయాన్ని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం చంద్రబాబు నిస్సహాయ స్థితిలో ఉన్న రైతులను ఆదుకునేందుకు, సత్వర సహాయం, పునరావాసం కల్పించేందుకు 100 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామని, రైతు ప్రాణాల విలువ తెలిసిన ప్రభుత్వం తమదని వెల్లడించారు.
ఈ రాష్ట్రంలో ఏ రైతులు కూడా డిప్రెషన్లో లేకుంటే నిస్సహాయ స్థితిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చేసుకోవడానికి వీల్లేదు. అవసరమైతే వాళ్ళని ఆదుకుంటాం. ప్రాణాలు విలువ తెలిసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందుకనే అధ్యక్ష, ఒక 100 కోట్ల రూపాయలు అలాంటి రైతాంగానికి నిధి పెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఏ విధంగా రివైవ్ చేయాలో చేయడానికి కూడా ముందుకు పోతున్నాం. ఈరోజు మనం చూస్తున్నాం చాలాసార్లు అధ్యక్ష, మీరు చూస్తే ఒక ఇండస్ట్రీ సిక్ అయితే ఆ ఇండస్ట్రీని మనం రివైవ్ చేస్తున్నాం. అదే ఒక రైతు అతను తప్పు చేయకపోయినా కొన్ని కారణాల వల్ల దెబ్బతింటే ఆ రైతుని మనం రివైవ్ చేయలేకపోతున్నాం. తప్పకుండా రివైవ్ చేయడానికి ఏమేం చేయాలనో ఇటు ప్రభుత్వం, బ్యాంకర్లు నిధి కూడా కేటాయించి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గతంతో పోలిస్తే వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగాయి. తెగుళ్లు, ఇతర ప్రతికూల పరిస్థితులు, ధరల తగ్గుదలతో కొన్నిసార్లు పూర్తిగా నష్టపోయే పరిస్థితి. వరి రైతులకు నగదు జమ విషయంలో ప్రభుత్వ స్పందన బాగున్నా మిరప రైతుల విషయంలో ఊరటనిచ్చే నిర్ణయాలు లేవు. పొగాకు, పసుపు, వరి, టమాటో, పత్తి సహా పండ్ల తోటల రైతులు నష్టాల బారిన పడుతున్నారు. మిరప సాగుకు ఎకరాకు 3 లక్షలకు పైగా పెట్టుబడి అవుతోంది. తేడా వస్తే పైసా కూడా రాని పరిస్థితి. అప్పులు చేసి పెట్టుబడులు పెడితే నష్టపోవాల్సి వస్తుంది. వీటికి తోడు కుటుంబ నిర్వహణ, ఆస్పత్రి వ్యయం, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల ఖర్చులకు అప్పులపైనే ఆధారపడుతున్నారు. పంట ఆదాయంతోనే వీటిని తీర్చాలి. ప్రతికూల పరిస్థితుల్లో పంట పోతే అప్పుల వాళ్లు వెంట పడతారు. కొత్తగా పంట వెయ్యాలన్నా ఎక్కడా అప్పు పుట్టదు. కుటుంబం గడవదు. చివరకు రైతు నిస్సహాయ స్థితికి చేరుతున్నాడు. పంటల కోణమే కాకుండా వీటన్నింటికీ పరిష్కారం చూపేలా ప్రభుత్వం విధానం రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి రైతుల్ని ఏదో కాపాడాలి, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుని మనం సర్దిద్దాలి, ఆ రైతులకు ఎంతో కొంత ఉపశమనం కలుగుద్దని చెప్పేసి మరి రాష్ట్ర గవర్నమెంట్ ఈరోజు రైతుల ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకి ఈరోజు 100 కోట్లు కేటాయించడం అనేది చాలా శుభపరిణామం. 100 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధితో పాటు రైతులకు పంటలపై, వాతావరణ మార్పులపై అవగాహన పెంచేలా వ్యవసాయ అధికారులు చర్యలు చేపడతారు. దాంతోపాటు ఏ పంటకు ఏ సమయంలో ఏ మందును ఎంత మొత్తంలో పిచికారీ చేయాలి అనే అంశాలను రైతులకు చెబుతారు. ఇక పంట పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించకుండా బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలని సర్కారు భావిస్తోంది. వాస్తవానికి రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు అనాసక్తి చూపుతాయి. అనేక నియమ నిబంధనలతో చిన్న, సన్నకారు రైతులు రుణాలు పొందలేకపోతున్నారు. అలాంటి సమస్యలపై అవగాహన కలిగిన ప్రభుత్వం బ్యాంకర్లతో సంప్రదింపులు జరిపి రుణాలు సులభంగా అందేలా చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తోన్న కూటమి ప్రభుత్వం అన్నింటా అన్నదాతలకు అండగా నిలుస్తుంది. తాజా బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులే ఇందుకు నిదర్శనం. 13,487 కోట్ల రూపాయల కేటాయింపులు రైతు సంక్షేమం సహా ఈ రంగం అభివృద్ధి కోసమే వాటిని ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి 62% మంది రైతు లోకానికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని కూటమి పెద్దలు చెబుతుంటారు. అందులో భాగంగానే రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే అడుగులు వేస్తున్నారు. నిజంగా అన్నదాతల ఆత్మహత్యల అడ్డుకట్టకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగిందేనని వ్యవసాయ రంగ నిపుణులంటున్నారు.